ఈరోజు ఏపీలో కనుక ఉన్న కొన్ని పరిస్థితులు కనుక గమనించినట్లయితే అంబటి రాంబాబు గారి అంశం కావచ్చు, లడ్డూ వివాదం కావచ్చు, ఈ రెండు అంశాలు కూడా చాలా కీలకం. ఎందుకంటే లడ్డూ వివాదం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికో లేదా వైసీపీ పార్టీకో టీడీపీ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన అంశం. కాబట్టి ఇలాంటి అంశం మీద ప్రతిపక్ష పార్టీ అయినా లేకపోతే అధికార పార్టీ అయినా రెండు కూడా చాలా సెన్సిటివ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాన్ని ఎంత గోప్యంగా విచారణ చేసి గోప్యంగా ఈ యొక్క అంశాన్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క అంశం మీద కల్తీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా కూడా ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇలా చేయాల్సిన ప్రభుత్వాలు కేవలం ఫ్లెక్సీలు పెట్టి అంటే వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వీళ్ళు పబ్లిక్ బలంగా వెళ్ళడం వల్ల పూర్తిగా వైసీపీ పార్టీలో ఆ అంశాన్ని తట్టుకోలేక ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయడం, స్వయంగా అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, ఆ తర్వాత అంబటి రాంబాబు గారు అరెస్ట్ అవ్వడం, ఇదంతా కూడా ఒకే రోజు జరిగిపోయింది. అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేయడం, ఆ అరెస్ట్ చేయడం, దాడి చేయడం, రిమైండ్ చేయడం ఒకే రోజు జరిగిపోయింది. ఒకే రోజు ఎంత వేగంగా జరిగింది అంటే ఇది ఒక వ్యూహంగానే జరిగింది. అంటే ఇలా జరుగుతుందని వీళ్ళు భావించారు. వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఆ రకంగా టార్గెట్ చేస్తే ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంటుంది, ఆ చర్య తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి భావించారు. వైసీపీ పార్టీ యొక్క ప్రధాన వ్యూహం ఏంటంటే వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ చేల్చడం కోసం జనసేన పార్టీ బలంగా ప్రయత్నాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒక వ్యాఖ్యలు చేశారు, వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ చీరుస్తాము, అవసరమైతే వాళ్ళకి రావాల్సిన ఓట్ బ్యాంకింగ్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, షర్మిల గారికి కావచ్చు, వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి? జనసేన పార్టీని ఓట్ బ్యాంక్ చేల్చాలి. సో జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ చేల్చాలంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆ అంశాన్ని లేవనెత్తారు. ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు అరెస్ట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజ వర్గం సపోర్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారా అన్న వాదన తెర మీద వస్తుందని ఊహించే వీళ్ళు ఈ రకమైన వ్యూహంలో తీసుకెళ్ళారు. సో పూర్తిగా వైసీపీ పడిన వ్యూహంలోకి టీడీపీ పార్టీ పడిపోయింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అంబటి రాంబాబు గారు ఇన్సిడెంట్ జరిగిన సాయంత్రమే చెప్పాను, అంబటి రాంబాబు గారు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తారంటే వీళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఆ రకమైన వాతావరణంలో వెంటనే రియాక్ట్ అయిపోయి దాడులు చేసే స్థాయిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాగా ఒకవేళ వెళ్తే కూడా అది మైనస్ అవుతుందని కూడా చెప్పాను. కానీ వీరు ఆలోపే ఇచ్చేసారు. కానీ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని ఎవరో కూడా స్వాగతించరు. కానీ ప్రభుత్వం కూడా అంటే గతంలో వైసీపీ పార్టీ అంటే రౌడీయిజం, గోండాయిజం అని చెప్పి ఏ అంశాల మీద చెప్పి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఓటర్స్ కలిగేలాగా వైసీపీ పార్టీ బలంగా పబ్లిక్లో తీసుకెళ్ళింది. దానివల్ల పూర్తిగా కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా లిఫ్ట్ చేయాలో ఆ రకంగా లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తారంటున్నారు. రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, ప్రభుత్వం పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద ఫెయిల్ అయ్యింది, ఆ రకంగా చేయలేకపోతుంది కాబట్టి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పారు. గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేస్తారంటున్నారు. అప్పుడు డ్యామేజ్ ఎవరికి? అధికార పార్టీలో ఉన్నవారికి. సో కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నేను చెప్పింది 4 days బ్యాక్, కానీ నేను రాత్రి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రెచ్చగొట్టేలా ఉన్నారు, ఎవరు కూడా ఆ ట్రాప్లోకి వెళ్ళకండి అనేసి. సీఎం రమేష్ గారు చెప్పారు నిన్న వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకండి అనేసి. నిన్న మళ్ళీ చంద్రబాబు గారు చెప్పారు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకండి. కానీ అంబటి రాంబాబు గారు ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను చెప్పాను, ఎందుకంటే నాకు అనలిస్ట్గా మొదటి నుంచి కూడా ఈ పార్టీలో ఒక వ్యూహాలు తెలుసు కాబట్టి బాగా గెస్ చేసి చెప్పాను. సో అదే వ్యూహాన్ని నిన్న సీఎం రమేష్ గారు చంద్రబాబు చెప్పారు. సో వీళ్ళు ఈ రకంగా రెచ్చగొడితే ఆ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం కూడా ఇలా ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ వేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఆల్రెడీ సామాజిక మార్గంలో వస్తున్నాయి, న్యూస్ ఛానల్లో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి, సిట్టు విచారణ పూర్తయింది. ప్రభుత్వం ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ప్రభుత్వం దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అనుగుణంగా సిట్టు రిపోర్ట్స్ రాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకో సిట్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఒక సిట్ అవ్వకపోతే ఇంకో సిట్ వేశారు.
అలాగే ఇంకో సిట్ కూడా వేయచ్చు. ఆ ఆప్షన్ ఎందుకు వదులుకున్నారు? అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియల్గా మీరు ఫైట్ చేయొచ్చు, పార్టీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయొచ్చు, ఇంకా ఏ రకంగా చేయొచ్చు. ఆయన ఇండివిజువల్గా ఎప్పుడైతే టార్గెట్ చేశారో అది పూర్తిగా ఆయన కాపు నేత అంబటి రాంబాబు అరెస్ట్ అని చెప్పి పెద్ద వేశారు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కన్నా జనసేన పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు సపోర్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలా? ఈ అంశం మన బొత్స సత్యనారాయణ కూడా అదే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. ఆయన వైసీపీ పార్టీ నాయకుడిగా అడగలేదు, ఆయన ఒక కాపు నాయకుడిగానే అడిగారు. కాకపోతే ఆయన వైసీపీ సంబంధించిన ఆఫీసులో మాట్లాడారు కాబట్టి అది అందరికి అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు ఈ యొక్క జనసేన పార్టీలో ఉన్న కాపులందరూ కూడా పూర్తిగా మళ్ళీ వైసీపీ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక వైసీపీ పార్టీ యొక్క వ్యూహం. ఈ లడ్డూ అంశం కనుక చూస్తే సిట్టు విచారణ చేసింది. సిట్టు చెప్పిన కొన్ని అంశాలు కనుక లోతుగా పరిశీలిస్తే 10% కంటే మించి